అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూ ఉండడంతో భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు పడిపోతూ ఉన్నప్పటికీ ఐపీఓలు మాత్రం అదరగొడుతున్నాయి. గత కొంతకాలంగా లిస్టింగ్ అయ్యే ఏ ఐపీఓ అయినా కనీసం 30% వరకు లిస్టింగ్ గెయిన్స్ అందిస్తూ ఉండగా, ఇప్పుడు అలాగే ధూత్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఐపీఓ దుమ్ము రేపుతోంది. గ్రే మార్కెట్ ప్రీమియం అంచనాల్ని అధిగమించి రాణించింది. ధూత్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 871 ఉండగా ఏకంగా 37% పైగా ప్రీమియంతో ఎన్ఎస్ఈలో సోమవారం 1200 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగలేదు. కొంచెం పెరిగి 38% పైగా లాభంతో ఇంట్రాడేలో 1205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక తర్వాత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉండడంతో ఇది లాభాల్ని కొంచెం కరిగించింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల 40 నిమిషాల సమయంలో 30% వరకు ప్రీమియంతో 1140 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 10న ప్రారంభమై 12న ముగిసింది. ఈ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ 829 నుంచి 871గా నిర్ణయించగా చివరికి 871నే ఖరారు చేసింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1,60,80,445 షేర్లను తీసుకురాగా, ఆఫర్ ఫర్ సేల్ కింద 1,91,37,602 షేర్లను ఉంచింది. దీంతో మొత్తంగా 3,067 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేసింది. ఆగస్టు 13న షేర్ల అలాట్మెంట్ జరగ్గా 15న ఎక్స్చేంజిలో లిస్టింగ్ అయింది. ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే 81.70 రేట్ల మేర బిడ్స్ దాఖలయ్యాయి. పెట్టుబడి రాబడి వివరాల్ని పరిశీలిస్తే ఒక్కో లాట్ కింద 17 షేర్లను అందుబాటులో ఉంచగా 871 ఇష్యూ ప్రైస్ దగ్గర కనీస పెట్టుబడి 14,807గా ఉంది. 1200 లిస్టింగ్ ప్రైస్ దగ్గర చూస్తే ఒక్కో లాట్ పైన రాబడి 20,400గా వచ్చింది. ఇక్కడ లిస్టింగ్ గెయిన్స్ 20,400 మైనస్ 14,807 ఈజ్ ఈక్వల్ టు 5,593గా వచ్చిందనమాట. ఇదంతా సక్సెస్ఫుల్గా ఒక్క లాట్ అలాట్ అయిన ఇన్వెస్టర్లకు వచ్చిన లాభం. ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ స్టాక్ మార్కెట్లో 38% పైగా ప్రీమియంతో లిస్ట్ అయింది. దీంతో లాట్ తగిలిన వారికి తొలి రోజే మంచి లాభాలొచ్చాయి. ఈ షేరు ధర గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపారు. దీంతో ధూత్ ట్రాన్స్మిషన్ షేర్ ప్రైస్ అనే కీవర్డ్ గూగుల్ ట్రెండ్స్లో చోటు దక్కించుకుంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వాసులు ఎక్కువగా ఈ షేరు గురించి గూగుల్లో వెతికారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.